ఆటోల గతేమైంది? వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఏం కావాలా భయ్ నీకు? ఆటో రిక్షా వాళ్ళ బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. ఏ వర్గం కూడా పట్టించుకోకుండా ఇలా గురుకులాలు పెట్టినాం. ఆ గురుకులాల గతి ఏమైతా ఉంది? ఆ గురుకులాలలో కలుషిత ఆహారం తిని అమ్మాయిలు బీమారైతా ఉన్నారు. భువనగిరిలో ఒక అమ్మాయి చచ్చిపోయింది. అంటే మీకింత పట్టింపు లేదా? పేద విద్యార్థులంటే అలుసా? ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్తూ ప్రతి ఒక్క మాట కింది మీద మాట్లాడుతూ మీరు ఇలా గోయం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఖచ్చితంగా తెలంగాణ సమస్యలు, తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకే చెందాలంటే, తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే, తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు అయితేనే బ్రహ్మాండంగా పోరాటం చేస్తారు. ఇవాళ నరేంద్ర మోడీ మన తెలంగాణకు వచ్చిండు. అందులో ఒక సభలో మాట్లాడిండు. ఏం మాట్లాడతాడు ఆయన? రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు అని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. అది నిజమే అయితే మీరిద్దరు మిలాఖత్ కాకపోతే మరి వెంటనే ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీకి ఆదేశం చేయి, వెంటనే ఈడీని దించు, ఐటీని దించు, ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో. అది చేత కాదు నరేంద్ర మోడీకి. మీదికి నాటకాలు ఆడతారు కానీ ఖచ్చితంగా ఇవాళ వాళ్ళిద్దరు ఒకటే. ఎవరికి ఓటేసినా అది గోదావరిలో వారేసినట్టు తప్ప మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ లేదు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీ బిడ్డగా ఆనాడు నేను తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పిన. ఇదే కొత్తగూడానికి